ఏదో కావాలనో నీ జీవితం నాశనం చేయాలనో నీ మెడలో తాళి కట్టలేదు. వాడి చేతిలో పడే నీ జీవితం ఏడ నాశనం అయిపోద్దు అనే ఆ పొద్దు వేరే దారి లేక నీ మెడలో తాళి కట్టినాను. తగ్గిపోద్దులే, సరేనా? సారీ చిరు, నిజంగానే నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నీకెన్నో తూర్లు చెప్పినాను, నా మాట ఇను అని బతిమిలాడినాను. విన్నావా? ఇందాక కూడా వదినమ్మ ఆడి మాటలే నమ్మి ఉండాది. ఇందులో నీ తప్పేం లేదని నాకు అర్థమైంది, మా అక్కకే అర్థమైంది. ఇక దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో ఈ పొద్దు నిజం తెలిసినది కాబట్టి మీరిట్టా మాట్లాడుతూ ఉండరు, లేదంటే ఎప్పట్లాగే నన్ను అనుమానిస్తూ ఉండేవారు కదా. సరే, సారీ చెప్తున్నాను కదా, అక్కయ్య కూడా సారీ చెప్పింది కదా. ఇంకెందుకు, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆ విషయం మర్చిపో. అంటే నా మీద నీకున్న కోపం పోయినట్టే కదా? నాకిష్టం లేకుండా నా మెడలో తాళి కట్టావన్న కోపం పోయింది. కానీ మా అన్నయ్య చావుకి కారణమయ్యావు చూడు, ఆ కోపం మాత్రం ఈ ప్రాణం పోయే వరకు పోదు. ఇక్కడ నువ్వు కాపాడింది నా జీవితాన్ని, అక్కడ 2 ప్రాణాలు పోవడానికి కారణమయ్యావు. 2 కుటుంబాలు రోడ్డున పడడానికి కారణమయ్యావు. ఆ బాధని మర్చిపోవాలన్నా, ఆ కోపం చచ్చిపోవాలన్నా నా ఊపిరి ఆగిపోవాలి. బాబా, నేనేం చేసినా కానీ అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు మా అక్క ఇలా ప్రవర్తిస్తుంది? ఇప్పటికైనా భావన అర్థం చేసుకొని తనతో కలిసి ఆనందంగా ఉంటుందనుకుంటే ఇంకా అన్నయ్య యాక్సిడెంట్కి బావే కారణం అనుకొని తన పైన కోపం పెంచుకుంటూ పోతుంది. అక్క బావ కలవడానికి బావ తప్పేమీ లేదని చెప్తామనుకుంటే దుర్గక్క జీవితం నాశనం అయిపోతుంది. వాళ్ళిద్దరు విడిపోతారు. ఏదో విధంగా చిన్నక్కని చిరంజీవి బావని కలపాలి. వాళ్ళిద్దరి మధ్య ఈ దూరం లేకుండా చేయాలి. చూసావా అత్త, ఇద్దరు దగ్గరయ్యారు. మళ్ళీ అన్నయ్యని దూరం చేసిన కోపం పోలేదు అంటుందిగా. ఇక్కడ జీవితం కాపాడాడని బావ మీద సానుభూతి వచ్చినప్పుడు ఆ కోపం ఎన్ని రోజులుంటుందత్తా? మరి ఇప్పుడేం చేద్దామే? ఏం చేద్దాం అనుకుంటూనే మన జీవితం సరిపోతుంది. అర్జున్ బావకి దుర్గను ఎలాగూ దూరం చేయలేకపోతున్నాం. కనీసం వీళ్ళిద్దరినన్నా ఒక్కటి కాకుండా చెయ్యాలి. వాళ్ళిద్దరూ దగ్గరగా ఉండడం కంటే వీళ్ళిద్దరూ దగ్గర కావడం మనకింకా ప్రమాదం. సరేలే, ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరినీ వీలైనంత త్వరగా దూరం చేద్దాం. ఒరే పెద్దోడా, మీ నాయనేంద్రా పని ధ్యాసలో పడి టయానికి ఇంటికి కూడా రావడం లేదు. ఇంట్లో మనందరం కూర్చొని తిని వారం రోజులైతా ఉండాది. మీ నాయనికి ఫోన్ చేయలేకపోయావా? చేశానత్తా, ఫోన్ తీయలేదు. అత్తా, నాయనికి ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువే. నువ్వేం కంగారు పడమాక, ఈ పాటికి ఏదో ఒకటి తినే ఉంటాడులే.
అక్క 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 రేపు మా కాలేజ్లో కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. డాన్స్ చేయాలి. నువ్వు నాకు నేర్పిస్తావా? ఏయ్ నాకు రాదు, పోవే. ఆ వీడియోలో చూసి నేర్చుకో. ఇంతకు ముందు నేర్పించావు కదక్కా, ఇప్పుడేమైంది? ముందు దాన్ని ప్రశాంతంగా భోజనం చేయనివే, తర్వాత నీ డాన్స్లో. రేపు ఉదయాన్నే పర్ఫామ్ చేయాలక్కా. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే కదా రేపు చేయగలను. అందుకని మీ అక్కని తిననివ్వా ఏంటి? తర్వాత నేర్పిస్తుందిలే. సరే, బావ చెప్పాడు కాబట్టి తిన్న తర్వాతనే నేర్పించు. త్వరగా కానివ్వు. నువ్వు కూడా తిను. తింటే సరిగ్గా డాన్స్ చేయలేమక్కా. నువ్వు కూడా ఎక్కువ తినకు. బాగుండదు. నీ డాన్స్ కోసం మీ అక్కని తినబాక అని చెప్తా ఉండవు నువ్వు. నిజం బావా, డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువ తినకూడదు. డాన్స్ చేయలేం. ఉమ్? ఉమ్. విజయ, తను నిన్ను తిననిచ్చేలా లేదుగా. నా వల్ల కాదే. నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోపో. నాకొస్తే కదక్క ప్రాక్టీస్ చేయడానికి. నీకొచ్చనే కదా అడుగుతుంది. సరే, తిన్న తర్వాత నేర్పిస్తాను. పో. సరే అక్క, త్వరగా వచ్చేయ్. నువ్వు తినవా? నేను తర్వాత తింటాను. హ్మ్. విజయశాంతి కూడా ఎంత బాగా డాన్స్ చేస్తుందిరా కదా? హ్మ్. అవునత్త, నేను కూడా ఇదే ఫస్ట్ టైం. బా, నా పెళ్ళం డాన్స్ ఎరగ తీసేస్తుంది. అవునరా. హ? హ్మ్. మీ చెల్లి డాన్స్ చేస్తుందంటే నీకు కూడా వచ్చే ఉంటుంది కదా? నాకు రాదు, నాకు రాదు. అబ్బా, వచ్చే ఉంటుందిలే. నువ్వు బయటపడట్లేదు. చూసావుగా, ఇప్పుడు నాతో కలిసి నువ్వు చెయ్యి. సరే. వర్షని ఇంప్రెస్ చేయడానికి మంచి ఛాన్స్ పోయింది. నాకు డాన్స్ వచ్చుంటే తనకి డాన్స్ నేర్పించి వర్షని ఇంప్రెస్ చేసేవాడిని. నాకు డాన్స్ రాకపోతేనే వర్షని ఎంకరేజ్ చేస్తూ తనతో డాన్స్ చేస్తున్నట్టు మేనేజ్ చేస్తూ మెల్లిగా పడేస్తా. నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తున్నావు. థ్యాంక్స్. అవును, మీ విజయక్కకి ఇంత బాగా డాన్స్ వచ్చు అంటే మీ దుర్గక్కకి ఇంకా బాగా డాన్స్ వచ్చి ఉంటుంది కదా? వచ్చు, కానీ చేయదు. మనం చేపిద్దాం. అవునా? హ్మ్. సరే, రా. అక్క, రా, నువ్వు కూడా నాతో డాన్స్ చేద్దువు కానీ. నేనెందుకు మధ్యలో? మీరు చేస్తున్నారుగా, మీరు చేయండి. బావా, నువ్వు రా బావా. నువ్వు వస్తే అక్క కూడా వస్తుంది. నేనా?